అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: చెరకులో ఫెర్టిగేషన్ విధానంలో ఎరువులను అందించేటప్పుడు జాగ్రత్తలు, పంటల్లో పురుగులను నివారించే గుడ్డు పరాన్నజీవి ట్రైకోగ్రామా జీవ నియంత్రణలో భాగంగా వాడకం, వేసవిలో పశువుల సంరక్షణ. దీర్ఘకాలం పాటు భూమిలో ఉంటూ తీపిని పంచే పంట చెరకు. సంవత్సరం పాటు భూమిలో ఉంటుంది కాబట్టి మొక్క తీసుకునే పోషకాలు కూడా కొంత ఎక్కువగానే ఉంటాయి. సాధారణంగా చెరకును నీటిపారుదల క్రింద సాగు చేస్తూ 3-4 దఫాలుగా ఎరువులను అందించడం పరిపాటి. అదే చెరకును బిందు సేద్య విధానంలో సాగు చేయడం ఇప్పుడు సర్వసాధారణమయ్యింది. బిందు సేద్య పద్ధతిలో సాగు చేసిన ఎరువులను మాత్రం సాధారణ పద్ధతిలోనే వేస్తున్నారు రైతులు. అలా కాకుండా ఎరువులను డ్రిప్ ద్వారా అందిస్తే 100% ఉపయోగపడి దిగుబడులు పెరుగుతాయి. దీన్నే ఫెర్టిగేషన్ విధానం అంటారు. మరి చెరకులో ఫెర్టిగేషన్ చేసేటప్పుడు గమనించుకోవాల్సిన అంశాలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు మనం చెరుకు పంటలో ఫర్టిగేషన్ విధానం ద్వారా ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. బిందు సేద్య పద్ధతిలో నీటితో పాటు ఈ యొక్క రసాయన ఎరువులను కూడా ఈ యొక్క ఫర్టిగేషన్ విధానంలో అందించడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ విధంగా అందించడం వల్ల ఈ యొక్క రసాయన ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం అనేది 40 నుంచి 50% వరకు పెరగడమే కాకుండా ఈ యొక్క మోతాదు కూడా మనం కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ నీటితో పాటు ఈ యొక్క రసాయన ఎరువులు కూడా వేరు వ్యవస్థ దగ్గర ఖచ్చితంగా పడటం వల్ల ఈ యొక్క వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుంది. దీంతోపాటు దిగుబడి కూడా 30 నుంచి 40% వరకు కూడా సాధించడం అనేది ఈ పరిశోధనల ద్వారా గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా సాధారణ పద్ధతిలో రసాయన ఎరువుల యాజమాన్యం వల్ల మనకు ఒక ఎకరాకి 30 నుంచి 40 క్వింటాల వరకు మాత్రమే దిగుబడి సాధించడం జరుగుతుంది. అయితే ఈ బిందు సేద్య పద్ధతి ద్వారా ఈ ఫర్టిగేషన్ చేసుకోవడం, ఈ యొక్క రసాయన ఎరువుల యాజమాన్యం చేపట్టడం ద్వారా దిగుబడి అనేది 50 నుంచి 60 టన్నుల వరకు కూడా ఒక ఎకరాకి సాధించడం అనేది గమనించడం జరిగింది. సో ముఖ్యంగా ఈ విధానం ద్వారా మనం కూలీల ఖర్చు తగ్గించుకోవడంతో పాటు ఈ యొక్క రసాయన ఎరువులను ఖచ్చితత్వంగా వేరు వ్యవస్థ దగ్గరగా పట్టడం వల్ల ఈ యొక్క దిగుబడిని అధికంగా సాధించుకోవడం జరుగుతుంది. అయితే ఈ విధానంలో మనకు సిఫారసు చేయబడిన రసాయన ఎరువులని ఈ యొక్క సంవత్సరం పంట కాలం పూర్తిగా అందే విధంగా లెక్కించుకొని వాటి ఆధారంగా మనం ఈ యొక్క ఫర్టిగేషన్ విధానం అనేది చేపట్టవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ ఫర్టిగేషన్ విధానాన్ని మనము ప్రతిరోజు ఫర్టిగేషన్ అందించడం కానీ, వారం రోజులకు ఒకసారి ఫర్టిగేషన్ అందించడం కానీ, లేదంటే 15 రోజులకు ఒకసారి ఫర్టిగేషన్ అందించే విధంగా మనం ఈ యొక్క పోషకాలను లెక్క కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఒక ఎకరా చెరుకు పంటకు అవసరమైన పోషకాలు కనుక గమనించినట్లయితే ఒక ఎకరా చెరుకు పంటకు 100 కిలోల నత్రజని, దాంతోపాటు 40 కిలోల భాస్వరం మరియు 48 కిలోల పొటాషియం అవసరం పడుతుంది. సో ఈ మోతాదులో మనం పోషకాలు అందించడానికి 220 కిలోల యూరియా అవసరం పడుతుంది. దాంతోపాటు 250 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అవసరం పడుతుంది. దాంతోపాటు 80 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది పంటకు అందించవలసిన అవసరం ఉంటుంది. సో ఈ మోతాదులో మనం రసాయన ఎరువులను మనం ఫర్టిగేషన్ విధానంలో అందించడానికి ఆ మోతాదులో మనం లెక్క కట్టుకొని, అంటే ప్రతిరోజు ఫర్టిగేషన్ అందించడానికి ఎంత మోతాదులు వేసుకోవాలనేది లెక్క కట్టుకొని దాని ఆధారంగా మనం రసాయన ఎరువులను బిందు సేద్య పద్ధతి ద్వారా అందించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజు మనము ఫర్టిగేషన్ అందించే విధానం కనుక చూసినట్లయితే ఈ సిఫారసు చేయబడిన 220 కిలోల యూరియాని మనకు
పంట యొక్క దశను బట్టి, పంట యొక్క సిఫారసు చేయబడిన మోతాదును బట్టి మనం అందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా పంట విత్తిన 20 రోజుల తర్వాత నుండి 210 రోజుల వరకు కూడా మనము ఈ యొక్క పోషకాలను అందించవలసిన అవసరం ఉంటుంది. మనం ప్రతిరోజు ఫర్టిగేషన్ అందించే విధానంలో 20 నుంచి 60 రోజుల వరకు, అంటే పంట విత్తిన 20 నుంచి 60 రోజుల వరకు ఇది బాల్య దశలో అంటాము. ఈ దశలో మనకు పోషకాల మోతాదు అనేది తక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి ఈ దశలో 1 ఎకరాకు ప్రతిసారి ఫర్టిగేషన్ చేసినప్పుడు 1 కిలో యూరియా, దాంతోపాటు 1/2 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత 60 రోజుల నుంచి 120 రోజుల వరకు, అంటే ఈ 60 రోజుల పంట కాలంలో ప్రతిరోజు 2 కిలోల యూరియా, దాంతోపాటు 1/2 కిలో పొటాష్ మనకు ఈ యొక్క ఫర్టిగేషన్ విధానంలో అందించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ దశ అనేది పెరుగుదల దశ కాబట్టి ఈ దశలో మనము యూరియా మరియు పొటాష్ మోతాదు అనేది ఎక్కువ మోతాదులో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత 120 రోజుల నుంచి 160 రోజుల వరకు, అంటే 40 రోజులు, అంటే 40 సార్లు ప్రతిరోజు మనము 1 కేజీ యూరియా, దాంతోపాటు 1/2 కేజీ పొటాష్ మనం అందించవలసిన అవసరం ఉంటుంది. తర్వాత 160 రోజుల నుంచి 210 రోజుల వరకు, అంటే ఈ 50 రోజులు ప్రతిరోజు కూడా 1/2 కిలో యూరియా, 1/2 కిలో పొటాషు మొక్కకు అందించవలసిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా లెక్కించిన మోతాదులో సిఫారసు చేయబడిన పోషకాలను మనం పంట పూర్తిగా అందే విధంగా పంట దశను బట్టి పెంచుకుంటూ మెచ్యూరిటీకి వచ్చేటప్పటికి తగ్గించుకుంటూ మన నత్రజని మరియు పొటాష్ ఎరువులని అందించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ సిఫారసు చేయబడిన మొత్తం భాస్వరాన్ని కూడా, అంటే సిఫారసు చేయబడిన 5 బ్యాగుల భాస్వరాన్ని మొత్తం కూడా మనం పంట నాటుకునేటప్పుడు కాలువలు బోదెలు చేసుకొని ఆ బోదెల్లోనే మనం ఈ యొక్క సూపర్ ఫాస్ఫేట్ 5 బ్యాగులు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నత్రజని మరియు పొటాషియం మాత్రం నీటిలో కరిగే యూరియా రూపంలో, దాంతోపాటు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనం కనుక ఈ యొక్క ప్రతిరోజు ఫర్టిగేషన్ అందించే విధానంలో సిఫారసు చేయబడిన మోతాదులో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే కొంతమంది రైతులు ప్రతిరోజు ఫర్టిగేషన్ వేసుకునే విధానంలో వేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి వారం రోజులకు ఒకసారి ఫర్టిగేషన్ చేసుకునే విధానాన్ని పాటిస్తూ ఉంటారు. ఈ విధంగా వారం రోజులకు ఒకసారి ఫర్టిగేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు మొక్క నాటిన 30 రోజుల నుంచి 210 రోజుల వరకు, అంటే మొత్తం 24 వారాల పాటు ప్రతి వారం మనం ఈ యొక్క నత్రజని మరియు పొటాష్ ఎరువులను ఫర్టిగేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొదటి 12 వారాలు ప్రతిసారి, అంటే 12 సార్లు మనం చేసుకుంటాము. ప్రతిసారి 12 కిలోల యూరియా, దాంతోపాటు 3 కిలోల పొటాషియం మనము ఫర్టిగేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మిగిలిన 12 వారాలు, అంటే 120 రోజుల నుంచి 210 రోజుల వరకు మిగిలిన 12 వారాలని ఇక్కడ 6 కిలోల యూరియా, దాంతోపాటు 3.5 కిలోల పొటాషు మనం ఫర్టిగేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అయితే చాలామంది రైతులు మనకు కంప్లీట్గా నీటిలో కరిగే రసాయన ఎరువులు కనుక మనం వేసుకున్నట్లయితే కూడా అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే వివిధ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉండే వివిధ రకాలైన కాంప్లెక్స్ ఎరువులు 12, 61, కానీ 19 కానీ 13-045 లాంటి ఈ యొక్క నీటిలో కరిగే రసాయన ఎరువుల ద్వారా కూడా మనం ఫర్టిగేషన్ అందించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ మోతాదులో ఈ కాంప్లెక్స్ ఎరువుల రూపంలో అందించినప్పుడు ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు యూరియా, పొటాష్ రూపంలో ఫర్టిగేషన్ చేసుకునే విధానంలో మనకు ఖర్చు తక్కువగా ఉంటుంది. ఇంకొకటి, ఈ ఫర్టిగేషన్ విధానంలో ఈ రసాయన ఎరువులు మాత్రమే కాకుండా ద్రవరూప జీవన ఎరువులు కూడా అజోటోబ్యాక్టర్ కానీ, అజోస్పైరిలం కానీ, పిఎస్బి లాంటి ద్రవరూప జీవన ఎరువులను కూడా మనం ఈ యొక్క ఫర్టిగేషన్ విధానంలో బిందు సేద్య పద్ధతిలో నీటితో పాటు అందించుకునే అవకాశం ఉంటుంది. ఎండాకాలంలో కూడా ఈ యొక్క చెరుకు పంట భూమిలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క నీటి ఎద్దడికి గురయ్యే అవకాశం ఉంటుంది. సో నీటి ఎద్దడికి గురైనప్పుడు ఖచ్చితంగా భూమి నుంచి పోషకాలు తీసుకునే శక్తి అనేది పంట కోల్పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకు పైపాటుగా మనకు నత్రజని మరియు పొటాష్ ఎరువులను 13-045 రూపంలో 1 లీటర్ నీటికి 10 గ్రాముల 13-045 కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క నీటి ఎద్దడి నుంచి తట్టుకునే శక్తి అనేది మొక్కకు అందించుకునే అవకాశం ఉంటుంది. లేదంటే 1 లీటర్ నీటికి 20 గ్రాముల యూరియా, 20 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం కూడా నీటిలో కరిగించుకునే పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా మనం చాలా వరకు కూడా నీటి ఎద్దడి నుంచి తట్టించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీటితో పాటు మనకు చెరుకు పంటలో ప్రస్తుతం ఎండాకాలంలో ఈ యొక్క ఇనుపధాతు లోపం మరియు జింకు ధాతు లోపం కూడా గమనించుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఇనుపధాతు లోపం గమనించినప్పుడు ఈ యొక్క ఆకులన్నీ కూడా ముందు పసుపు రంగులోకి మారి తర్వాత తెలుపు రంగులోకి మారిపోయి పంట యొక్క పెరుగుదల తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది ముఖ్యంగా చౌడు నేలలు ఉన్న కాడ ఎక్కువగా ఈ యొక్క సమస్య కనబడే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులు గమనించినప్పుడు 1 లీటర్ నీటికి 10 గ్రాముల అన్నబేది, దాంతోపాటు 1 గ్రాము నిమ్మ ఉప్పుని కలుపుకొని పైపాటుగా వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఇనుపధాతు లోపాన్ని నివారించుకోవచ్చు. ఇంకొకటి, జింకు ధాతు లోపం వల్ల ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారి చారలుగా మారి పెరుగుదల తగ్గిపోవడం, ఆకులు చిన్నవిగా మారిపోవడం, ఈ కణుపుల మధ్య దూరం తగ్గిపోవడం, ఇదన్నీ కూడా జింకు ధాతు లోపంలో గమనించడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితి మనం గమనించినప్పుడు ముఖ్యంగా 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ ఎండాకాలంలో చెరుకు పంటలో కనబడే ఈ ఇనుపధాతు లోపం కానీ జింకు ధాతు లోపాలను నివారించుకునే అవకాశం ఉంటుంది. రైతులందరూ కూడా ప్రస్తుతం నేలకు వేసే విధానం కాకుండా ఈ యొక్క దూరపు చాలు పెట్టుకొని వరుసల మధ్యలో 4 ఫీట్లు కానీ 5 ఫీట్లు కానీ పెట్టుకొని బిందు సేద్య పద్ధతి ద్వారా నీటితో పాటు రసాయన ఎరువులు యాజమాన్యం చేసుకోవడం ద్వారా అధిక దిగుబడి సాధించుకోవడంతో పాటు ఈ యొక్క ఖర్చు తగ్గించుకోవచ్చు. రసాయన ఎరువుల మోతాదు కూడా చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
భానుడి భగభగలు మొదలయ్యాయి. వేసవి మొదట్లోనే ఇంతలా ఎండలు మండిపోతుంటే ఇక నడివేసవి ఎలా ఉంటుందోనన్న ఆందోళన అంతటా మొదలైంది. చెట్టు చేమ పశుపక్షాదులు సైతం ఎండదెబ్బకు విలవిల్లాడే ఈ కాలం పాడి పరిశ్రమకు గడ్డు కాలమనే చెప్పాలి. పశువులు ఒత్తిడికి ఎండదెబ్బకు లోనై వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతాయి. దీనితో పాల దిగుబడి తగ్గిపోతుంది. దీనికి తోడు ఈ కాలంలో పచ్చిమేతలకు కొరత ఏర్పడుతుంది. అందువల్ల పశువులను ఎండ వేడిమి నుంచి రక్షించడానికి కొట్టాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు మేతల విషయంలోనూ శ్రద్ధ పెట్టాలి. వివరాలు అందిస్తున్నారు నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ గురు జయంతి. మార్చి చివరి నుంచి ఏప్రిల్, మే, జూను, మళ్ళీ జూలైలో వర్షాలు పడేదాకా తొలకర్ల వరకు కూడా మనకి ఎండా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 45 నుంచి 40 డిగ్రీస్ వరకు కూడా మనకు పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. అందువల్ల మనం ఈ పశువుల్ని కూడా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ వీటిని మనం ఎండ దెబ్బకి ఎట్లా తట్టుకునేట్టు చేయాలంటే, మేపకు వెళ్ళేటప్పటికి ఉదయం పూట తొందరగా కూడా వాటిని మేతకు వదిలేయడం మంచిది. మంచి ఒక 10 గంటకి అట్లా మళ్ళీ తోలుకొచ్చేసి కట్టేసి వచ్చు. సాయంత్రం పూట అదేవిధంగా కొంచెము 6-6:30 వరకు కూడా మేపేసి తెచ్చేసుకోవచ్చు. నీళ్ళు అనేది వాటికి సమృద్ధిగా దొరికేటట్టు మనం చూసుకోవాలి. అంటే అడ్లిబిడం వాటర్ అని చెప్తారు. అంటే ఎంత తాగితే అంత పెట్టాల్సి వస్తుంది. తొట్లల్లో కూడా మనం పాత నీళ్ళని తీసేసి కొత్త నీళ్లు పెడుతూ ఉండాలి. పాలిచ్చే వాటికి పాలు తగ్గిపోయే ఛాన్సు ఎక్కువ ఉంది కాబట్టి ఈ వేసవిలో దాణా పెట్టడము, పచ్చిగడ్డి పెట్టడము ఇవి చేసినప్పుడు మన పాల దిగుబడి కూడా నిలకడగా ఉండేటట్టుగా చూసుకోవచ్చు. ఎండాకాలంలో వడదెబ్బకి గురి అయినప్పుడు అవి మేత తీసుకోవు. మేత తీసుకోకుండా ఒక దగ్గర నిలిచిపోతాయి. ఒళ్ళు కూడా చాలా వేడిగా కనిపిస్తుంది. ఇవి మనం ఏదో జబ్బు వల్ల వచ్చిన వేడి అనుకుంటాము, కానీ అది ఈ వాతావరణం వల్లనే అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఉదయము సాయంకాలం కూడా వాటిని తడిపితే, వెనుపూస వరకైనా నీళ్లు పోసి తడపగలిగితే అవి మనకి బాగుంటాయి. వీలున్నవాడు ఎక్కడైనా గుంటల్లాగా కానీ చేసి వాటిల్లో నీళ్లు ఉండేటట్టు చూసుకొని వాటిల్లో కూడా పశువుల్ని వదలవచ్చు. ఇది కాకుండా పచ్చిగడ్డి చాఫ్ కట్టర్ల ద్వారా కట్ చేసి వేయడము ఇటువంటివి చేసినప్పుడు మేత కూడా మనకు తక్కువ దొరుకుతుంది. కాబట్టి మేత వృధా కాకుండా పూర్తిగా అవి అన్ని ముక్కలు కూడా బాగా తినేస్తాయి. అట్ట తినేదాని వల్ల కూడా పాల శాతం పెరుగుతుంది, వెన్న శాతం కూడా పెరుగుతుంది. అందుకని ప్రతి రైతు కూడా వాళ్ళ పొలంలో వాళ్ళకుండే పశువుల్ని బట్టి 10 సెంటు నుంచి కానీ 1 ఎకరా వరకు కానీ 2 ఎకరా వరకు కానీ దీర్ఘకాలిక గడ్డిలు కొన్ని, లేదంటే ఏకవార్షిక గడ్డిలు వేసి గడ్డి విత్తనాలు చల్లుకొని పెంచుకున్నట్లయితే ఇవి వాటికి చాలా ఉపయోగపడతాయి ఈ వేసవి కాలంలో. ఇవి కాకుండా ఎండుగడ్డి కూడా కావాల్సి వస్తుంది. ఎండుగడ్డి వాములని ఏమాత్రం వృధా చేయకుండా అన్నిటినీ కప్పి పెట్టుకొని వాటికి కొద్ది కొద్దిగా వేస్తూ అవి కూడా వృధా చేయకుండా జాగ్రత్తగా వేసుకున్నట్లయితే ఈ వేసవి కాలం మొత్తం కూడా వాటిని మేపుకోవచ్చు. రైస్ బ్రాన్ అని చెప్పే తౌడు, తర్వాత సజ్జలు, జొన్నలు, మొక్కజొన్నలు కానీ అటువంటివి విత్తనాలన్నీ కూడా ఒక 20 నుంచి 30% వరకు తీసుకొని వాటిని దంపించి, మరీ పొడి పొడిగా కాకుండా కొంచెం పరకలుగా దంపించి పెట్టుకున్నట్లయితే అవి కూడా మేతకు వాడుకోవచ్చు. తర్వాత నూనె గింజలు విషయానికి వస్తే నూనె చెక్కలు అంటాము వాటిని. టెంకాయ నూనె చెక్కలు కానీ, పత్తి చెక్కలు కానీ, ఏవి చెక్కలు కానీ సన్ఫ్లవర్ చెక్కలు కానీ ఏవి దొరికినా కూడా అవన్నీ మనము 20% మేతలో కలిపి పెట్టచ్చు. ఇవన్నీ కలిపి పెట్టేటప్పుడు ఒక 2% మినరల్ మిక్స్చర్ కూడా వేసుకోవచ్చు, ఒక 2% సాల్ట్ వేసుకోవచ్చు, తర్వాత బెల్లం కానీ వేసుకోవచ్చు. వేసుకున్నప్పుడు బయట కొనే దాణా కన్నా మనం తయారు చేసుకునేవి స్వచ్ఛంగా గాను బాగా ఫ్రెష్గా గాను ఉంటాయి. కాబట్టి పశువులు ఇష్టపడి తింటాయి. దానిలో ఉప్పు, బెల్లం కూడా వేస్తున్నాం కాబట్టి అవి బాగా జీర్ణం చేసుకునేదానికి కూడా వాటికి అనువుగా ఉంటుంది. మనం ఈ దాణా వేసేవాళ్ళు చాలామంది మొత్తం బకెట్లో కానీ తొట్లల్లో కానీ వేసేస్తారు. అట్లా కాకుండా కొద్దిగా వాటిని ముందుగానే మనం మేపేందు ముందుగానే కూడా తడిపేసి పెట్టుకొని, లేదు ఉడకబెట్టి పెట్టుకొని తర్వాత వాటికి మేపినట్టయితే కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా ఆ దాణా మొత్తాన్ని కూడా అవి తినేస్తాయి.
పంటల్లో చీడల నివారణకు విచక్షణారహితంగా పురుగు మందులను వాడుతున్నాం. ఇలా వాడటం వల్ల ఒక ప్రక్క ఖర్చు పెరుగుతోంది, మరో ప్రక్క పర్యావరణానికి హాని కలుగుతోంది. మంచి చేసే పురుగులు, తేనెటీగలు కూడా చనిపోయి జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. అలా జరగకుండా చీడ పురుగుల నివారణకు రైతులు ఆది నుంచి ఆచరించాల్సిన సమర్థవంతమైన అస్త్రం సమగ్ర సస్యరక్షణ. సమగ్ర సస్యరక్షణలో ఒక విధానమే జీవ నియంత్రణ. పంటల్లో శత్రు పురుగులను తిని మేలు చేసే మిత్ర పురుగులు, పరాన్నజీవులు ఉంటాయి. అలాంటి ఒక గ్రుడ్డు పరాన్నజీవే ట్రైకోగ్రామా. జీవ నియంత్రణ ప్రయోగశాలల్లో ఉత్పత్తి చేసే ట్రైకోగ్రామా కార్డులను పంట పొలాల్లో విడుదల చేసి అనేక రకాల పురుగులను సహజసిద్ధంగానే నివారించవచ్చు. మరి ట్రైకోగ్రామా పురుగులను వినియోగించి ఏ పురుగులను నివారించవచ్చు? వీటిని ఎలా వాడుకోవాలి? పంటలో వదిలాక ఎన్ని రోజుల వరకు పురుగు మందులు వాడకూడదు? ఇవి ఎక్కడ దొరుకుతాయి? అన్ని వివరాలు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని జీవ నియంత్రణ ప్రయోగశాల ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ జి అనిత నుంచి తెలుసుకుందాం. చాలా వరకు మనకి పంట పొలాల్లో ఈ శత్రు పురుగులు ఏవైతే పంటను ఆశిస్తాయో వాటిని నివారించుకోవడానికి రైతులు అనాదిగా ఈ క్రిమి సంహారక మందులు వాడుతూ ఉన్నారు. అంటే రసాయనిక పురుగు మందులు వాడుతూ ఉన్నారు. లేకపోతే కాకుంటే ఇలాంటి పురుగు మందులు వాడినప్పుడు మనకి పంటల్లో ఈ పురుగు మందుల యొక్క అవశేషాలు మిగిలిపోవడం, అలానే రైతుకి పెట్టుబడి ఖర్చులు పెరగడము, అలానే ఏదైతే మనకి నేలలో ఉండే మేలు చేసే ఈ సూక్ష్మజీవులు చనిపోవడం, పంట మీద ఉండే మిత్ర పురుగులు చనిపోవడం, ఇలా చాలా వరకు ఈ రసాయనిక క్రిమి సంహారక మందులకు చాలా వరకు ఇలాంటి దుష్ప్రభావాలు చూపిస్తూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలు అన్నవి రైతుకి సిఫారసు చేస్తూ ఉంటాము. ఉదాహరణకి జీవ నియంత్రణ చర్యలు. మనము ఒక పురుగుని వాడుకుని ఏదైతే మనకి శత్రు పురుగులు ఉంటాయో వాటిని నివారించుకోవడమే ఈ జీవ నియంత్రణ చర్యలు అంటారు. జీవ నియంత్రణ చర్యల్లో భాగంగా మనం ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి వాడుతూ ఉంటాము. ఈ గుడ్డు పరాన్నజీవిని మనము ట్రైకోకార్డు రూపంలో తయారు చేసుకుని పొలంలో వాడుకోవాలి. ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి పనితనం ఎట్లా ఉంటుందంటే, ఏదైతే ఈ శత్రు పురుగుల యొక్క గ్రుడ్లు ఉంటాయో, ఉదాహరణకి వరిలో వచ్చే కాండం తొలిచే పురుగు యొక్క గ్రుడ్లు సముదాయం కానీ, ఆముదంలో వచ్చే దాసరి పురుగు గ్రుడ్లు, లేదా మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగు, మొక్కజొన్నలో వచ్చే కాండం తొలిచే పురుగులు, అలాంటి రెక్కల పురుగుల యొక్క గ్రుడ్ల పైన ఈ ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి అన్నది దానిలో గుడ్డు పెట్టి అలానే తన సంతతిని అభివృద్ధి చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో జీవ నియంత్రణ క్రియ జరిగి మన ఈ శత్రు పురుగులు అన్నవి చనిపోయి మనకి ట్రైకోగ్రామా పురుగు అన్నది మన పొలంలో అభివృద్ధి చెందుతుంది. ఈ జీవ నియంత్రణ ప్రయోగశాలల్లో మేము ఈ ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవిని ఈ ట్రైకోకార్డు రూపంలో తయారు చేస్తున్నామండి. ఒక కార్డులో మినిమం ఈ 22,000 గ్రుడ్లను తయారు చేస్తాము. ఒక ఎకరానికి ఈ కార్డుని చిన్న ముక్కలుగా చేసి ఈ ఆకు అడుగు భాగంలో మనము ఈ కార్డులను పిన్ను కొట్టుకోవాలి. ఇలా పిన్ను కొట్టుకున్న కార్డు నుండి మనకి ట్రైకోగ్రామా తల్లి పురుగు వారం రోజులకి బయటికి వచ్చి ఈ తల్లి పురుగు తను ఈ శత్రు పురుగు యొక్క గ్రుడ్ల కోసం వెతుక్కుంటూ మనకి సహజమైన జీవ నియంత్రణ క్రియ అన్నది చేస్తూ ఉంటుంది. ఈ ట్రైకోకార్డుల యొక్క వాడకం చూసుకుంటే, వరిలో మనకి కాండం తొలిచే పురుగు వస్తుంది. ఆ పురుగు నివారణ కోసము ఎకరానికి 1 cc ట్రైకోకార్డు మనము 3 నుంచి 4 సార్లు ఒక వారం వ్యవధితో మనం నాటుకున్న 25 నుంచి 30 రోజుల నుంచి మనం ఈ ట్రైకోకార్డులు పెట్టుకోవాలి. మొక్కజొన్న తీసుకుంటే మొక్కజొన్నలో 2 రకాల పురుగులు ఉంటాయి. ఒకటి కాండం తొలిచే పురుగు, రెండోది కత్తెర పురుగు. కత్తెర పురుగు మనకి మనం విత్తుకున్న వారం రోజుల నుంచి మనకి పురుగు అన్నది కనిపిస్తూ ఉంటుంది. అలాగే గ్రుడ్ల సముదాయం కూడా కనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్గా ఆ స్టేజ్లోనే మనము వారం నుంచి వాడుకుంటూ ఎకరానికి 1 cc ట్రైకోకార్డులు మనము వారం వ్యవధితో 4 నుంచి 6 సార్లు పెట్టుకోవాలి. చెరకు పంటలో మనకి కాండం తొలిచే పురుగు ఉంటుంది. ఈ ఎర్లీ షూట్ బోరర్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని. ఈ కాండం తొలిచే పురుగు నివారణ కోసం మనము 6 నుంచి 9 సార్లు ఎకరానికి 1 cc ట్రైకోకార్డులను నాటుకున్న 30 నుంచి 40 రోజుల నుంచి మొదలుకొని వారం వ్యవధితో ఒక 9 సార్లు పెట్టుకుంటే మనం ఈ పురుగు ఉధృతి అన్నది చాలా వరకు తగ్గించుకోవచ్చు.
2 cc మనము ఈ పత్తిలో ఏదైతే గులాబీ రంగు పురుగు ఉందో దానికి వాడుకుంటాము. చాలా వరకు మనకి కూరగాయ పంటల్లో టమాటా కానీ, బెండలో మనకి కొమ్మ మరియు కాయతొల్చే పురుగు వస్తుంది. వంగలో మనకి కొమ్మ మరియు కాయతొల్చే పురుగు కూడా ఉంది. సో ఈ పురుగుల నివారణ కోసం 1 cc ట్రైకోకార్డ్ని మనము ఆ పురుగు ఉధృతి కనిపించిన దగ్గర నుంచి, లేదంటే నాటుకున్న ఒక 40 రోజుల నుంచి ఒక వారం వ్యవధితో 4 నుంచి 6 సార్లు ఈ ట్రైకోకార్డ్ని వాడుకోవాలి. 1 cc ట్రైకోకార్డ్ అంటే ఆ కార్డులో మినిమం 22,000 గ్రుడ్లు ఏదైతే ఈ ట్రైకోగ్రామా ఉన్న గ్రుడ్లు ఉంటాయో 1 ట్రైకోకార్డ్ రూపంలో మేము తయారు చేస్తున్నాము. అయితే లార్వా దశ పురుగులు యొక్క ఉధృతి తెలుసుకోవాలంటే ఫెరమోన్ ట్రాప్స్ అంటే లింగాకర్షక బుట్టలు అన్నవి ప్రతి పంటలో ప్రతి పురుగుకి మనకి ఈ మార్కెట్లో అవైలబుల్గా లభ్యమవుతున్నాయి. అలాంటప్పుడు ఈ పురుగు ఉధృతి గమనించుకుని, అంటే ఉదాహరణకి వరిలో మనకి కాండం తొలిచే పురుగు నాటుకుని 25 నుంచి 30 రోజులకి ఈ పంట మీద ఆశిస్తుంది. సో అలాంటప్పుడు ఆ సమయంలో మనం ఈ ఫెరమోన్ బుట్టలు పెట్టుకుని పురుగు ఉందా లేదా అన్నది మనం బుట్టలో ఉండే పురుగులు బట్టి తెలుసుకుని అనంతరం మనం ఈ ట్రైకోకార్డ్స్ అన్నవి పొలంలో పెట్టుకున్నట్లయితే పొలంలో గ్రుడ్లు తయారైన టైంకి గుడ్డు పరాన్నజీవిని మనం పొలంలో వదిలినప్పుడు మనకి దీని ఫలితాలు అన్నవి చాలా మేలైన విధంగా వస్తాయి. ట్రైకోకార్డ్స్ చాలా వరకు మనం పెట్టుకున్నప్పుడు చిన్న ముక్కలుగా చేసుకుని ఆకు అడుగు భాగంలో మనం వీటిని పిన్నుతో కొట్టుకోవాలి. ట్రైకోకార్డ్స్ పొలంలో పెట్టిన ఒక వారం ముందు కానీ ఒక వారం తర్వాత కానీ మనము ఈ రసాయనిక పురుగు మందులు అన్నవి పొలంలో పిచికారీ చేయకుండా ఉండాలి. సమగ్ర సస్యరక్షణ చర్యలు ప్రతి ఈ లార్వా దశ పురుగులకి చూసుకున్నట్లయితే చాలా వరకు ట్రైకోకార్డ్ల వాడకం, అలానే 1500 ppm వేప నూనె అయితే లీటర్ నీటికి 5 ml పిచికారీ చేసుకోవడం, అలానే బవేరియా బెసియానా అనే ఈ జీవరసాయనం పిచికారీ చేసుకోవడం, ఎకరానికి 1 కిలో చొప్పున లేదంటే 1 లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవడం, మెటరైజం ఎనైసోప్లియా అని ఇంకొక జీవరసాయనం పిచికారీ చేసుకోవడం. ఈ ప్యాకేజ్ మొత్తంలో ఏదైతే ఈ అంశాలు ఉన్నాయో ఇవన్నీ రైతులు పాటించినట్లయితే వీటన్నిటి ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుందండి. ప్రతి పురుగుకి మనం తీసుకున్నట్లయితే 1 ఎకరానికి ఒక 2-3 సార్లైనా మనం ఈ పురుగు మందులు పిచికారీ ఒకటి తగ్గించుకోవచ్చు. తద్వారా మనము పెట్టుబడుల ఖర్చులు చాలా వరకు తగ్గించుకోవచ్చు. 1 ట్రైకోకార్డ్ అంటే 1 cc ట్రైకోకార్డ్ 200 రూపాయలు ఖర్చు అవుతుంది. వరిలో ట్రైకోగ్రామా జపానికం అన్నది సిఫారసు చేస్తారు. అలానే పత్తిలో వచ్చే గులాబీ రంగు పురుగుకి ట్రైకోగ్రామటాయిడియా బ్యాక్టీరియా అన్నది సిఫారసు ఉంది. ఇతర పంటల్లో వచ్చే వాటికి ట్రైకోగ్రామా కిలోనిస్ అన్నదానికి సిఫారసు చేస్తారు. మా దగ్గర ఈ 3 స్పీషీస్ కూడా మేము సంవత్సరం పొడుగునా రైతులకి సప్లై చేస్తాము. ట్రైకోకార్డులు కానీ ఇతర జీవ నియంత్రణ పద్ధతులను సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా వాడుకున్నప్పుడు రైతుకి ఈ పెట్టుబడుల ఖర్చులు తగ్గడమే కాకుండా నేల మరియు నీళ్లలో ఈ పురుగు మందుల యొక్క అవశేషాలు, అలానే వ్యవసాయ ఉత్పత్తుల్లో పురుగు మందుల అవశేషాలు తగ్గడం, అలానే వాతావరణంలో ఈ రసాయనిక మందుల యొక్క కాలుష్యం తగ్గడము మనకు మన భావితరాలకు మేలైన వ్యవసాయ ఉత్పత్తులు అందించగలుగుతాము. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.